హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఏపీ జైలు వార్డర్ కానిస్టేబుల్ జాబ్ ప్రొఫైల్ అంటే విధులు, శాలరీ, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు విడుదల కాబోతున్న నోటిఫికేషన్లో మనకు సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్ కానిస్టేబుల్ మరియు యొక్క జైలు వార్డర్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. మరి వీటన్నిటిలో కూడా బెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే, ఎక్కువ ప్రెజర్ అనేది, ఒత్తిడి లేకుండా, రిస్క్ లేకుండా మనకు ఉన్న జాబ్ ఏదైనా ఉందంటే అది జైలు వార్డర్ కానిస్టేబుల్ అండి, ఓకేనా. దీనికి సంబంధించి కంప్లీట్గా ఏ విధంగా ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. కొడితే ఇలాంటి జాబే కొట్టాలి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా బెస్ట్ జాబ్ అండి ఇది, ఓకేనా. చూసినట్లయితే మనకు మొదటగా జైలు వార్డర్ విధులు, ఓకేనా. చూసినట్లయితే ఈ యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయంటే, జైలు లోపల భద్రతను పర్యవేక్షించడము. ఈ యొక్క జైలు వార్డర్ యొక్క ప్రధానంగా బాధ్యత ఏంటంటే, ఖైదీలలో క్రమశిక్షణ కాపాడడము వార్డర్ల యొక్క ప్రధాన బాధ్యత. వీరి ముఖ్యమైన విధులు కానీ చూసినట్లయితే, భద్రత మరియు నిఘా అంటే ఈ యొక్క జైలు ప్రాంగణంలో, బ్యారెక్స్లలో మరియు ఖైదీల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడము. అంటే ఖైదీలు జైలు నుండి తప్పించుకోకుండా చూసే పూర్తి బాధ్యత వీరిదేనండి, ఓకేనా. అదేవిధంగా ఖైదీల లెక్కింపు, ఉదయం జైలు లాకప్ తీసేటప్పుడు, అదేవిధంగా రాత్రి తిరిగి లాకప్ చేసేటప్పుడు ఖైదీలను ఖచ్చితంగా లెక్కించాలి. అలాగే ఖైదీల వద్ద ఎలాంటి నిషేధిత వస్తువులు అంటే మొబైల్స్ కానీ, ఆయుధాలు కానీ, డ్రగ్స్ కానీ లేకుండా బ్యారెక్స్లలో మరియు ఖైదీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి, ఓకేనా. క్రమశిక్షణ నిర్వహణ అండి, జైలు రూల్స్ ప్రకారము ఖైదీలు నడుచుకునేలా చూడాలి. అదేవిధంగా ఖైదీల మధ్య గొడవలు జరగకుండా నివారించడం మరియు అత్యవసర పరిస్థితులు, గూండాయిజం లేదా అల్లర్లు ఎదురైతే వెంటనే పై అధికారులకు నివేదించి నియంత్రించడం. అంటే ఆ సమయంలో వెంటనే పై అధికారులకు ఇన్ఫర్మేషన్ అందించాలి ఆ విధంగా. అదేవిధంగా ఖైదీల సంక్షేమము, ఎస్కాట్ అంటే ఖైదీలను కోర్టులకు, ఆసుపత్రులకు లేదా జైలు లోపల పని ప్రదేశాలకు భద్రత నడుమ తీసుకెళ్లడము. అదేవిధంగా వారికి సకాలంలో ఆహారం, వైద్యం అందుతున్నాయా లేదా అని కూడా పర్యవేక్షించడం. ఇవన్నీ కూడా ఈ యొక్క జైలు వార్డర్ యొక్క విధుల్లో భాగాలండి, ఓకేనా. అదేవిధంగా జీతాలు చూసినట్లయితే, శాలరీ కానీ చూసినట్లయితే, ఓకేనా. ఈ యొక్క జైలు వార్డర్ జీతం ఏ విధంగా ఉంటుందంటే, సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ జీతంతో సమానంగా ఉంటుంది. కొత్తగా చేరిన వార్డర్కు లభించే వేతన వివరాలు ఏ విధంగా ఉంటాయంటే, 16,400 నుండి 49,870 అంటే సవరించిన పిఆర్సీ ప్రకారం బేసిక్ పే మారుతుంది, ఓకేనా. అదేవిధంగా ప్రారంభ బేసిక్ పే అయితే 16,400 లేదా అంతకంటే ఎక్కువ. అంటే ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇస్తారు, ఓకేనా. అదనపు అలవెన్స్ కూడా ఉంటాయి. డిఏ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరువు భత్యం ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా మనకు హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. అంటే పోస్టింగ్ ఉన్న నగరం ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు సెంట్రల్ జైలు ఉండేది ఎక్కడ, రాజమండ్రి, కడప, నెల్లూరు, విశాఖపట్నం వంటి ఏరియాల బట్టి మారుతూ ఉంటుందండి, ఓకేనా. జైలు విధుల్లో ఉండే రిస్క్ ఆధారంగా ప్రత్యేక అలవెన్స్ కూడా ఉంటాయి, ఓకేనా. అదేవిధంగా గ్రాస్ శాలరీ కానీ చూసినట్లయితే, అన్ని అలవెన్స్ కలుపుకొని ప్రారంభంలో సుమారు 30,000 నుండి 35,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందండి, ఓకే. క్లియర్ కదా ఇది. మరి చూసినట్లయితే ప్రమోషన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసినట్లయితే, జైలు వార్డర్గా చేరిన అభ్యర్థులకు వారి సర్వీసు, సీనియారిటీ, శాఖాపరమైన పరీక్షలు ఆధారంగా కింది విధంగా ప్రమోషన్లు లభిస్తాయి. అవి ఏ విధంగా అంటే, జైలు వార్డర్గా సెలెక్ట్ అయిన అభ్యర్థి యొక్క నెక్స్ట్ పోస్టు హెడ్ వార్డర్ అండి, ఓకేనా. మరలా హెడ్ వార్డర్ నుండి చీఫ్ వార్డర్ నుండి అసిస్టెంట్ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ జైలు అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైలు అంటే ఈ యొక్క డిప్యూటీ జైలర్ అన్నమాట, ఓకే. క్లియర్ కదా ఫ్రెండ్స్. ఆ విధంగా మనకు ఈ యొక్క ప్రమోషన్ల వివరాలు చూసినట్లయితే, ఫస్ట్ జైలు వార్డర్ నుండి హెడ్ వార్డర్కి రావాలి, హెడ్ వార్డర్ నుండి చీఫ్ వార్డరు, ఆ తర్వాత అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ జైలు, ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైలు, ఓకే. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది చూసినట్లయితే, జైలు వార్డర్ ప్రారంభ పోస్టింగ్ అండి. ఈ యొక్క జైలు వార్డర్కి సెలెక్ట్ అయిన అభ్యర్థి హెడ్ వార్డర్కి వెళ్ళాలంటే సాధారణంగా 8 నుండి 10 సంవత్సరాల సర్వీసు మరియు శాఖాపరమైన డిపార్ట్మెంట్ టెస్టులు కూడా ఉంటాయండి. పూర్తి చేసిన తర్వాత ఈ ప్రమోషన్ వస్తుంది, ఓకేనా. ఇది పోలీస్ హెడ్ కానిస్టేబుల్తో సమానం, ఓకేనా. అదేవిధంగా ఈ హెడ్ వార్డర్ నుండి చీఫ్ వార్డర్కి రావాలంటే, హెడ్ వార్డర్గా కొంతకాలం సర్వీస్ పూర్తి చేసిన తర్వాత లభించే ప్రమోషను ఏఎస్ఐ కేడర్తో సమానం అండి ఈ పోస్టు, ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్, చీఫ్ వార్డర్ నుండి తదుపరి ప్రమోషన్ ఇక్కడికి వస్తుందండి,
ఓకేనా. ఆ తర్వాత కానీ చూసినట్లయితే మనకు ఆ తర్వాత డిప్యూటీ జైలర్ అండి. అసిస్టెంట్ సూపరింటెండెంట్ క్యాడర్ తర్వాత డిప్యూటీ జైలర్కి ప్రమోషన్ లభిస్తుంది. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జైలర్ శాఖ అనేది సివిల్ పోలీస్ శాఖతో పోలిస్తే చిన్న డిపార్ట్మెంట్, పోస్టుల సంఖ్య కూడా పరిమితంగా ఉంటుంది. అందుకని మనకు నోటిఫికేషన్స్లలో జైలు వార్డర్కి సంబంధించి కావచ్చు, ఎస్ఐ నోటిఫికేషన్లో డిప్యూటీ జైలర్ ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి పోస్టుల సంఖ్య, అంటే మిగతా వాటితో పోల్చుకుంటే. కాబట్టి ఈ విధంగా అందువల్ల కేవలం సీనియారిటీ ద్వారానే వార్డర్ నుండి డిప్యూటీ జైలర్ స్థాయికి వెళ్ళడానికి చాలా ఎక్కువ సమయము, అంటే సుమారు 20 నుండి 25 సంవత్సరాల పైన పడుతుంది. అంటే అభ్యర్థులకు బాగా గమనించాలి. అంటే ఒక జైలు వార్డర్గా సెలెక్ట్ అయిన అభ్యర్థి డిప్యూటీ జైలర్ అంటే ఎస్ఐ స్థాయికి వెళ్ళాలంటే 20 నుండి 25 సంవత్సరాలు పడుతుంది. అందుకని కొడితే డైరెక్ట్గా కొట్టాలంటే ఎస్ఐ పోస్టులో డిప్యూటీ జైలర్ పోస్ట్ కొట్టాలి. ఓకేనా. లేదు జైలు వార్డర్స్ కొట్టిన అభ్యర్థులు ఇక్కడికి రావాలంటే కనీసం 20 నుండి 25 సంవత్సరాలు సర్వీసు సీనియారిటీ ద్వారా వస్తుందండి. ఓకేనా. అదేవిధంగా ప్రమోషన్కి కీలకమైన అవసరాలు ఏంటంటే ముఖ్యంగా ఒక జైలు శాఖ నిర్వహించే అకౌంట్ టెస్టులు, జైలు మాన్యువల్ కోడ్స్ మరియు డిపార్ట్మెంట్ రూల్స్కి సంబంధించి పరీక్షలలో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి. ఓకేనా. క్లీన్ సర్వీస్ రికార్డ్ అంటే సర్వీస్ కాలంలో ఎలాంటి తీవ్రమైన మెమోలు, సస్పెన్షన్లు కానీ ఓకేనా, క్రమశిక్షణ రాహిత్య చర్యలు ఓకేనా ఉండకూడదండి. ఓకేనా. ఏసీఆర్ బాగుండాలి అంటే యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు, అంటే సస్పెండ్ అవుతుంటారు కదా అప్పుడప్పుడు ఏదైనా అవినీతికి అట్లా పాల్పడ్డప్పుడు సస్పెండ్ అలాంటివి మనం చూస్తుంటాం ఎప్పుడు కూడా. కాబట్టి ఆ విధంగా అలాంటివి జరిగినప్పుడు ఈ ప్రమోషన్స్ అనేవి రావండి. ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే వార్డర్గా ఉంటూనే త్వరగా డిప్యూటీ జైలర్ అవ్వాలంటే ఎవరైతే జైలు వార్డర్గా సెలెక్ట్ అవుతారో కానిస్టేబుల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి డిప్యూటీ జైలర్ కొట్టాలంటే మరలా ఏపీఎస్ఎల్ పిఆర్బి నుండి మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి ఓకేనా. ఓకేనా. డిప్యూటీ జైలర్ పోస్టుకు డిగ్రీ అర్హత కానీ మీరు ఉన్నట్లయితే వార్డర్గా జాయిన్ అయినప్పుడు ఇంటర్ అర్హతతో జాయిన్ అయిన సర్వీస్లో ఉన్నప్పుడు డిగ్రీ పూర్తి చేస్తే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. అంటే మనకి ఇక్కడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీస్ సర్వీస్లో ఉన్న వారికి నోటిఫికేషన్ అదనంగా వయోపరిమితి లభిస్తుంది. మరియు సాధారణ అభ్యర్థుల కంటే ఎక్కువ వయసు ఉన్నప్పటికీ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. కోటా సౌకర్యం కూడా ఉంటుంది. అంటే నోటిఫికేషన్లో కొన్నిసార్లు డిపార్ట్మెంట్ల అభ్యర్థులకు ప్రత్యేకంగా కొన్ని పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు మీకు ఈ యొక్క సర్వీస్లో ఉన్నది కాబట్టి మీకు ఆ పోస్టులకు సంబంధించి అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి సంబంధించి కొన్ని పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు మీరు ప్రత్యేకంగా పోటీ పడ్డట్టయితే మంచి మార్కులు కానీ సాధించినట్లయితే వెయిటేజ్ మార్కులు కేటాయించే అవకాశం ఉంటుంది, మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ జైలు వార్డర్ కానిస్టేబుల్కి సంబంధించి కంప్లీట్గా జాబ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.